అసలు పేరు తిన్నడు. తిన్నడు అడవిలో జంతువులను వేటాడుతూ ఉండేవాడు. ఒక రోజు వేటాడుతూ ఉండగా ఒక గుహలో అయితే శివలింగం కనిపిస్తుంది. శివలింగాన్ని చూడగానే ఏదో తెలియని భక్తితో పరవశించిపోతాడు. కానీ తిన్నడికి అసలు ఎలా పూజ చెయ్యాలో తెలియదు. తన తెలిసిన విధంగా నోటితో వాటర్ని అయితే తీసుకొచ్చి శివలింగాన్ని మీద అభిషేకం చేస్తాడు. పూజ కోసం పూలని కోసుకు శివయ్యకైతే అలంకరిస్తాడు. తన దగ్గర ఉన్న పంది మాంసాన్ని నైవేద్యంగా పెట్టి పూజలు అయితే చేస్తాడు. తిన్నడు అలా రోజు పూజలు చేస్తూ ఉండేవాడు. అలా ఒక రోజు శివలింగానికి కంటి నుండి రక్తం కారుతూ ఉండగా తిన్నడు వెంటనే తన కుడి కన్నును అయితే తీసుకొని శివలింగానికి పెడతాడు. సేపాక అలాగే రెండో కంటి నుండి కూడా రక్తం రావడం ప్రారంభం అవుతుంది. తిన్నడు ఏమి ఆలోచించకుండా రెండో కన్నును తీసి పెట్టడానికి కూడా సిద్ధమవుతాడు. శివయ్య భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యి తనకు రెండు కళ్ళను ప్రసాదిస్తాడు. నాటి నుండి తిన్నడు భక్త కన్నప్పగా ప్రసిద్ధి చెందుతాడు. శివునికి ప్రియ భక్తునిగా మారిపోతాడు. అలాగే మీకు శివయ్య ఇష్టమైతే, స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.